ఐపీఎల్ లో ఇప్పుడు చెప్పే ఈ ప్లేయర్స్ వాళ్ళ గాయాలను సైతం లెక్క చేయకుండా భరించలేని నొప్పితో తమ టీం కోసం ఆడారు. నెంబర్ 2 షేన్ వాట్సన్. 2019 సంవత్సరం ముంబై వర్సెస్ చెన్నై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై టీం 149 పరుగులు సాధించింది. అయితే చెన్నై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు షేన్ వాట్సన్ మోకాలికి గాయమైంది. అయితే షేన్ వాట్సన్ ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. చేసింగ్ కి వచ్చిన చెన్నై టీం వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే వాట్సన్ మాత్రం మరో ఎండ్ లో సిఎస్కే ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మోకాలి గాయం పెరిగి ప్యాంట్ నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ గాయాన్ని కూడా లెక్క చేయకుండా తన టీం కోసం ఆడి 80 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. 2016 ఐపీఎల్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో డైవ్ చేస్తూ క్యాచ్ పట్టినప్పుడు విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ కి ఇంజూరీ అయింది. మ్యాచ్ అయిపోయాక కోహ్లీ మాట్లాడుతూ హ్యాండ్ కి 6 నుంచి 7 కుట్లు పడే అవకాశం ఉంది. 7 కాదు 10 కుట్లు పడినా నెక్స్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ గా ఆడతా అని అంటాడు. అయితే అన్నట్టుగానే 9 కుట్లు పడతాయి. నెక్స్ట్ మ్యాచ్ అప్పటి కింగ్స్ 11 పంజాబ్ తో ఉంటుంది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ ను 15 ఓవర్లకు మాత్రమే పెడతారు. ఆ మ్యాచ్ లో ఏకంగా 8 సిక్స్లు 12 ఫోర్లు 226 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 113 రన్స్ కొడతాడు. అది కూడా చేతికి 9 కుట్ల